Hello students, welcome to my channel. ఈ సెషన్లో మనము హౌ టు ఫైండ్ ద యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక పెద్ద నంబర్ ఇచ్చినప్పుడు దానికి యూనిట్ ప్లేస్లో ఉండేటువంటి అంకె ఏంటిది అనేది మనం చెప్పగలగాలన్నమాట. అంటే సపోజ్ ఇలాంటి క్వశ్చన్ ఇస్తారండి, 353 హోల్ పవర్ 478 ఇంటూ 649 హోల్ పవర్ 358 ఇంటూ 746 హోల్ పవర్ 537 అన్నారు. ఈ మొత్తం నంబర్, ఈ ప్రోడక్ట్ యొక్క యూనిట్ ప్లేస్లో ఉండే అంకె ఏంటి అనేది చెప్పగలగాలి. మీరు ట్రై చేస్తారా? వీడియో పాజ్ చేసి ట్రై చేసిన తర్వాత దీనికి యూ కంటిన్యూ వాచింగ్ దిస్. ఇప్పుడు చూడండి, ఇది చాలా సింపుల్, చూడటానికి పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్. చూడండి ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే, దీని యూనిట్ ప్లేస్ 9, దీని యూనిట్ ప్లేస్ 1, ఇది 6, 9 ఇంటూ 6, 1 ఇంటూ 6 ఏమవుతుంది? 54. యూనిట్ ప్లేస్ 4 అవుతుంది. ఇదే, అంతే. ఇప్పుడు నేను చేశానంటే మీరు కూడా చేయగలరండి. దాని కాన్సెప్ట్ లాజిక్ తెలిస్తే మీరు కూడా ఒక 10 సెకండ్స్లో చేయొచ్చు ఈ క్వశ్చన్. ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం. మనం కానీ గమనిస్తే నంబర్ సిస్టంలో మనకి 0 to 9 10 డిజిట్స్ని వాడతాం. మనము ఏ నంబర్ రాసినా కూడా మనం వాడే అంకెలు ఇవే కదండి, 0 నుంచి 9 వరకు. ఎన్ని ఉంటాయి మొత్తము? 10 ఉంటాయి, అవును కదా. 10 అంకెలు ఉంటాయి. ఈ 10 అంకెల్ని మనము 3 గ్రూప్స్గా విడగొడదాం ఈ యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కోసం. ఫస్ట్ గ్రూప్కి వచ్చేసరికి అండి 0, 1, 5, 6 ఈ నాలుగిటిని మనము ఫస్ట్ గ్రూప్లో చేస్తాం. ఎందుకు ఈ నాలుగిటిని ఒక గ్రూప్లో చేసామంటే, ఈ నాలుగిటికి సేమ్ కాన్సెప్ట్, సేమ్ లాజిక్ ఫాలో అవుతాయి, సేమ్ రూల్ ఫాలో అవుతాయి. ఏమిటి ఆ రూల్ అంటే, ఈ ఏ నంబర్ అయినా కానీ ఈ నాలుగిట్లో దేనితోటైనా కానీ ఎండ్ అవుతా ఉంటే దాని ఎంత పవర్ అంటే ఎనీ న్యాచురల్ పవర్, అంటే దానికి ఎనీ పాజిటివ్ పవర్ ఉంటే ఎంత పవర్ అనేది సేమ్ డిజిట్ తోటి ఎండ్ అవుతుంది. అంటే ఏమిటి దీని అర్థం? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సపోజ్ మీరు ఒక నంబర్, మనం 6 తోటి చేసాం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. 6 పవర్ 1 అనుకోండి, 6 స్క్వేర్ ఎంత అవుతుందండి? 36. అంటే యూనిట్ ప్లేస్ ఎంత? 6. 6 క్యూబ్ 216, యూనిట్ ప్లేస్ ఎంత? 6. 6 పవర్ 4 1296, యూనిట్ ప్లేస్ 6. ఇట్లా చూడండి, మీరు ఎంత పవర్ అయినా రాయండి, ఒక నంబర్ 6 తోటి ఎండ్ అయితే ఏ పవర్ ఉండా కూడా యూనిట్ ప్లేస్ 6 వస్తుంది. అట్లానే మీరు 5 తీసుకోండి. 5 పవర్ 1 5, 5 స్క్వేర్ 25 అంటే యూనిట్ ప్లేస్ మరలా 5 కదా. 5 క్యూబ్ ఎంత అండి? 125, యూనిట్ ప్లేస్ 5. 5 పవర్ 4 625, యూనిట్ ప్లేస్ 5. ఎప్పుడు కూడా 5 వస్తుంది. సో యూనిట్ ప్లేస్లో ఒక 5 ఉంటే ఎంత పవర్? 5 వస్తుంది. మీకు 1 గురించి అసలు డౌటే లేదు. 1 పవర్ ఎంతైనా కూడా 1 అవుతుంది, అంతే కదా. అట్లానే 0 పవర్ ఎంతైనా కూడా 0 అవుతుంది. సో ఈ 4 డిజిట్లో మీరు ఏదైనా కానీ యూనిట్ ప్లేస్లో ఉంది అంటే ఆ పర్టికులర్ వాల్యూకి, ఆ పర్టికులర్ నంబర్కి మనకి యూనిట్ ప్లేస్ ఎంత అవుతుందంటే సేమ్ డిజిట్ అవుతుంది. సపోజ్ నేను 425 హోల్ పవర్ 879 అన్నాను అనుకోండి, ఇక్కడ యూనిట్ ప్లేస్ 5 ఉంది కాబట్టి ఇది ఎంత నంబర్ అన్నా, ఎంత పవర్ అని ఉండండి, ఒకటే ఏంటంటే పాజిటివ్ ఇంటీజర్ ఉండాలి, యూనిట్ ప్లేస్ 5 అవుతుంది. రైట్. సరే, నెక్స్ట్ ఏముంది? సెకండ్ గ్రూపు 4, 9 ఉంది. ఈ 4, 9 ఏమిటంటే, ఎందుకు ఈ రెండింటిని ఒక గ్రూప్లో పెట్టామంటే, ఈ రెండుకి అగైన్ సిమిలర్ రూల్ ఉంది. ఏం రూల్ అది? 4 పవర్ 1 తీసుకున్నారనుకోండి, 4 స్క్వేర్ ఏమవుతుంది? 16. నేను రాస్తాను కొన్ని ఎగ్జాంపుల్స్, మీరు గమనించండి ఏం ఉంటుంది అనేది. 4 క్యూబ్ 64, 4 పవర్ 4 256. ఏమైనా గమనించారా యూనిట్ ప్లేసెస్లో? ఎస్. 4 పవర్ 5 1024, 4 పవర్ 6 4096. ఏమవుతుంది? యూనిట్ ప్లేస్ 4 కానీ 6 కానీ వస్తుంది. ఎప్పుడు 4 వస్తుంది, ఎప్పుడు 6 వస్తుంది? మీరు గమనిస్తే పవర్స్ ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్ 4 వస్తుంది, పవర్స్ ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్ 6 వస్తుంది. రైట్. అదేవిధంగా 9 కూడా చూడండి. 9 పవర్ 1 9, 9 స్క్వేర్ 81, 9 క్యూబ్ 729, 9 పవర్ 4 6561. ఏం గమనించారు మీరు? 9191 కమింగ్ ఆల్టర్నేట్లీ అన్నమాట. ఎప్పుడు ఆడ్ పవర్ ఉన్నప్పుడు 9 వస్తుంది, ఈవెన్ పవర్ ఉన్నప్పుడు 1 వస్తుంది. అందుకని ఒక నంబర్ 4 తోటిగా 9 తోటి ఎండ్ అయితే ఆడ్ పవర్ ఉందా, ఈవెన్ పవర్ ఉందా అని చూసుకోవాలి. ఆడ్ పవర్ ఉంటేనేమో పవర్ 1 తీసుకోండి, ఏ ఆడ్ పవర్ ఉన్నా కూడా పవర్ 1 తీసుకోండి. ఈవెన్ పవర్ ఉంటే ఏ ఈవెన్ పవర్ ఉన్నా కూడా పవర్ 2 తీసుకోండి. సేమ్ 9 కూడా ఆడ్ పవర్ ఉంటే పవర్ 1 తీసుకుంటాము, ఈవెన్ పవర్ ఉంటే పవర్ 2 తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు 354 హోల్ పవర్ 875 అన్నారనుకోండి, 4 ఉంది. ఇక్కడ పవర్ ఆడ్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్ ఉందా? ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 4 పవర్ 1 తీసుకుంటాం. 4 పవర్ 1 4 అవుతుంది యూనిట్ ప్లేస్ అని చెప్తాం.
అట్లా, రైట్? ఓకే, నెక్స్ట్ థర్డ్ గ్రూప్లో 2, 3, 7, 8 ఉన్నాయి. ఇక్కడ 4 డిజిట్స్ అయిపోయినాయి ఫస్ట్ గ్రూప్లో. సెకండ్ గ్రూప్లో 2 డిజిట్స్ 6 అయిపోతే మిగిలిన 4 డిజిట్స్ 2, 3, 7, 8ని మనము థర్డ్ గ్రూప్లో రాస్తాం. ఇదేమిటి ఇక్కడ అంటే, ఇక్కడ ఈచ్ డిజిట్ అంటే ప్రతి అంకెకు కూడా హ్యాజ్ ఏ 4 డిజిట్ సైకిల్. అంటే అర్థం ఏంటంటే ప్రతి డిజిట్కి కూడా 4 డిజిట్స్ వస్తాయంట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ తోటి. సపోజ్ మీరు 2^1 తీసుకున్నారనుకోండి, 2 స్క్వేర్ ఎంత 4, 2 క్యూబ్ ఎంత 8, 2^4 ఎంత అండి 16, 6ఏ కదా, 2, 4, 8, 6, 2^5 32. రిపీట్ అయిందా లేదా? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఎన్ని ప్లేస్ తర్వాత రిపీట్ అయింది? 4 ప్లేసెస్ తర్వాత. అందుకని అంటున్నాను ఈచ్ డిజిట్ హ్యాస్ 4 డిజిట్ సైకిల్ అన్నాను. 2కే కదండి, సేమ్ 3కి కూడా ఇదే ఉంటుంది. 3^1 3, 3 స్క్వేర్ 9, 3 క్యూబ్ 27, 3^4 81, 3^5 243. ఏమైంది? 3, 9, 7, 1 మళ్ళీ 3 అయింది కదా. ఇదే విధంగా 7 కూడా అవుతుందండి. 7^1 7, 7 స్క్వేర్ 49 9, 7 క్యూబ్ 343 3, 7^4 2401 1, 7^5 16,807 అగైన్ 7, 7 9 3 1 మరలా 7 వచ్చింది. అదేవిధంగా 8 కూడా వస్తుంది, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ప్రతి డిజిట్కి కూడా 4 డిజిట్ సైకిల్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు 2^5 ఎంత అంటే నేను 2^1 నుంచి 2^5 దాకా రాయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలంటే ఈ 5ని 4తో డివైడ్ చేస్తాం. ఎందుకు 4తో చేస్తున్నాము? ఎవ్రీ 4 ప్లేసెస్కి రిపీట్ అవుతుంది కాబట్టి 4తో చేసి 4 1s 4, రిమైండర్ ఎంత అండి 1. ఈ 1 అనేదేమో మనకి ఎన్ని రౌండ్స్ అయిపోయిందనే చెప్తుంది. ఈ 1 ఏమవుతుందంటే ఇక్కడ రిమైండర్ 1 వస్తే దీని అర్థము 2^1 తీసుకోవాలని. మీరు గమనించండి, ఇప్పుడు 2^9 ఉందండి. ఎంత 2^9 512 కదా. మీకు తెలుసు పవర్స్ ఆఫ్ 2 స్పీడ్ మ్యాథ్స్ క్లాస్లో చెప్పుకున్నాం. 9 తీసుకుంటే 9 ఇప్పుడు 4 తోటి డివైడ్ చేస్తే 4 2s 8, రిమైండర్ ఎంత 1. ఈ 1 తోటి తీసుకుంటే ఇక్కడ రిమైండర్ 1 ఉంది కాబట్టి 2^1 తీసుకోవాలి. 2^1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 2^9 యూనిట్ ప్లేస్ ఏమొచ్చిందా లేదా? ఎస్. అయితే ఇప్పుడు 2^8 256 అండి. ఇప్పుడు 8 ఉంది. ఇప్పుడు నేను పవర్ 4తో డివైడ్ చేశాను అనుకోండి, 4 2s 8, రిమైండర్ 0 అయింది. రిమైండర్ 0 అయితే పవర్ 0 తీసుకోవాలా? లేదు. రిమైండర్ 0 అయిందంటే అర్థము ఈ నంబర్ 4 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ నంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 4 అనమాట. చూడండి, 2^4 2^8 2^12 మీకు సేమ్ వస్తాయి అనమాట. ఈ నంబర్ 0 రిమైండర్ 0 ఇస్తుందంటే ఇది ఎగ్జాక్ట్గా మల్టిపుల్ ఆఫ్ 4. అంతే కదా, 8 4 × 2 కదా. అందుకని చెప్పి రిమైండర్ 0 అయితే మనము 4 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము థర్డ్ గ్రూప్ అని సింపుల్గా చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటే, డివైడ్ ద పవర్ బై 4. ఎందుకు పవర్తో డివైడ్ చేయాలి చెప్పాను, ఎవ్రీ 4 ప్లేసెస్ రిపీట్ అవుతుంది కాబట్టి. టేక్ ద రిమైండర్ యాజ్ ద పవర్. ఇన్ కేస్ రిమైండర్ ఈజ్ 0, టేక్ ద రిమైండర్ యాజ్ 4. రైట్ అండి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు 3^47 వాట్ ది యూనిట్ ప్లేస్ అన్న అనుకోండి. ఏం చేస్తారు మీరు? దీన్ని 4తో డివైడ్ చేయండి. 47 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది కాబట్టి 3^3 యూనిట్ ప్లేస్ తీసుకోవాలి. 3^3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. రైట్. సో డివైడ్ ద పవర్ బై 4, టేక్ ద రిమైండర్ యాజ్ ద పవర్. ఇన్ కేస్ ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, పవర్ షుడ్ బి టేకెన్ యాజ్ 4. ఎందుకు? 4తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ని చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను డైరెక్ట్గా చేశాను. ఎందుకు చేశానంటే చూడండి, 3 ఉంది కాబట్టి ఏం చేయాలి? పవర్ని 4తో డివైడ్ చేయాలి. 478ని 4తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ అంటే, మీరు ఇట్లా మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. మనకి ఇదే నంబర్స్ మాడ్యూల్లో మనకి డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసాం. దాంట్లో మనం చెప్పుకున్నాం డివిజిబిలిటీ రూల్ ఫర్ 4 ఏమనుకున్నాము, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది, నంబర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదని. ఇప్పుడు చెప్పండి, 78 4తో చేస్తే ఏమవుతుందండి? 419 టేబుల్స్ బాగా వచ్చి ఉండాలి. 419 76, రిమైండర్ ఎంత? 2 అనమాట. రిమైండర్ 2 అవుతుంది. మీరు కావాలంటే చెక్ చేయండి ఇది మొత్తం చేసి. అప్పుడు మనం 3^2 తీసుకుంటాం. 3^2 యూనిట్ ప్లేస్ ఎంత? 9. ఇప్పుడు ఇంకోటి అండి, ఇక్కడ 9 ఉంది సెకండ్ది. 9 ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఆడ్ పవరా ఈవెన్ పవరా అని చెప్పాలి. ఇది ఈవెన్ పవర్ ఉందా ఆడ్ పవర్ ఉందా? 358 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ పవర్ ఉంటే పవర్ 2 తీసుకోవాలని చెప్పాము. ఆడ్ పవర్ ఉంటేనేమో పవర్ 1 తీసుకోవాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి మనము 9^2 తీసుకుంటాం. 9 స్క్వేర్స్ యూనిట్ ప్లేస్ ఎంత? 81 కదా, అంటే 1 అవుతుంది.
ఇక్కడ 6కి ఏం చెప్పుకున్నామండి, 6కి ఏముండవు కూడా యాజ్ లాంగ్ యాజ్ పవర్ న్యాచురల్ నెంబర్ ఉండ సేమ్ 6 వస్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పండి 9 into 1 9 into 6 54 అని చెప్పొచ్చా లేదా? ఎస్. సో యూనిట్ ప్లేస్ 4 అయింది. మనకి మొత్తం ప్రోడక్ట్ అవసరం లేదు కదా, యూనిట్ ప్లేస్ ఒకటే కదా. సో 6 into 1 6 into 9 54 అంటే యూనిట్ ప్లేస్ 4. అయితే ఇది మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసాం. దీని మొత్తాన్ని కూడా మనము మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటిలో కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటి వాటికి ఒక డైరెక్ట్ రూల్ చెప్పండి సార్ ఇవన్నీ వద్దు అనుకుంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ థర్డ్ గ్రూప్కి ఏదైతే చెప్పామో ఇదే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. డివైడ్ ద పవర్ బై 4 అండ్ టేక్ ది రిమైండర్ యాజ్ అ పవర్. ఇన్ కేస్ రిమైండర్ ఈ 0 టేక్ ది రిమైండర్ యాజ్ 4 అని చెప్పాను కదా, అది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఎందుకు వర్కౌట్ అవుతుంది అనేది మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఎందుకు వర్కౌట్ అవుతుందంటే అండి, ఇప్పుడు ఇక్కడ తీసుకుని దీనికి ఎడిదిరిగి 4 తోటి అన్నిటికి కూడా పవర్ 4తో డివైడ్ చేసి రిమైండర్ పవర్గా తీసుకుంటాను అని చెప్తున్నాను. ఇది థర్డ్ గ్రూప్. ఈ థర్డ్ గ్రూప్ కొన్ని రూలే ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్ కూడా అప్లై చేస్తాము. ఇటు వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇది ఎడిదిరిగి మనకి రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 3 power 2 తీసుకుంటారు. ఇప్పుడు 358 ఉందండి. ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. చూడండి, ఎనీ ఈవెన్ నెంబర్ ఉంటే ఏ ఈవెన్ నెంబర్ అయినా కూడా మీరు 4తో డివైడ్ చేస్తే ఏ ఈవెన్ నెంబర్ను కూడా మీరు 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమవుతుందంటే 0 కానీ 2 కానీ వస్తుంది. 0 వస్తే ఏం చెప్పాము? 4 తీసుకోవాలని చెప్పాము. అంటే 2 కానీ 4 కానీ వస్తుంది. 2 కానీ 4 కానీ మనం ఏం చెప్తున్నాము? ఈవెన్ పవర్ 9² తీసుకుంటాం కదా, సేమ్ వస్తుంది కదా, అందుకని చెప్పి వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 358ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 అయింది. సో 9 స్క్వేర్స్ యూనిట్ ప్లేస్ తీసుకుంటాము. 537 ఉంది. 537 4తో చేస్తే ఏమవుతుంది? లాస్ట్ 2 digits చేస్తే సరిపోయిందని చెప్పాను. 4 9 36 రిమైండర్ 1 వచ్చింది. చూడండి ఇక్కడ కూడా ఎందుకు వర్కౌట్ అవుతుందండి, ఇక్కడ రిమైండర్ ఏదో వచ్చినా కూడా పవర్ ఏదైనా కూడా సేమే కదా, అందుకని వర్కౌట్ అవుతుంది. సో 6 power 1 అంటాం. చూడండి 9 స్క్వేర్ 81 1 6 power 1 6 ఆన్సర్ సేమ్ వస్తుంది, కానీ ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఈవెన్ నెంబర్ ఉండగల 9² అని చెప్పేదానికి మళ్ళీ మనము ఈ 4తో డివైడ్ చేయటము, రిమైండర్ తీసుకోవటము, ఇదంతా ఎక్కువ టైం కదా. అట్లానే ఇక్కడ ఏం పవర్ ఉండా కూడా సేమ్ వస్తుందని తెలిసినప్పుడు ఇట్లా 4తో డివైడ్ చేయటం అనేది వేస్ట్ ఆఫ్ టైం కదా. అది అంటే కొంతమంది ఏమంటారంటే ఇన్ని రూల్స్ గుర్తుపెట్టుకోవాలి కదా, మాకు ఒకటే రూల్ చెప్పండి అంటే చెప్తున్నాను అనమాట. మొత్తాన్ని ఏ పవర్ ఏ యూనిట్ ప్లేస్ ఉన్నా కూడా పవర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ని పవర్గా తీసుకుంటే వస్తుంది. రిమైండర్ 0 అయితే పవర్ 4 తీసుకోండి అని చెప్పాను. ఆ రూల్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది, కానీ అన్నెసరీ క్యాలిక్యులేషన్ అనమాట. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇది చూడండి, 357 power 479 ప్లస్ 642 power 358 ఇంటూ 743 power 548. ఇప్పుడు మీరు వీడియో హోల్డ్ చేసి మీరు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత దీన్ని చూడండి ఫర్దర్గా. చూడండి 7 ఉంది, మనం ఏం చేయాలి? పవర్ని 4తో డివైడ్ చేయాలి. మొత్తాన్ని అవసరం లేదు కదా, 79 ఒక్కదాన్ని చేస్తే సరిపోతుంది. 79 ఏమవుతుంది? 79 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 4 1976 రిమైండర్ 3 కాబట్టి 7 cubes యూనిట్ ప్లేస్ తీసుకుంటాం. 7 cubes యూనిట్ ప్లేస్ ఎంత? 343 అంటే 3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి? 2 ఉంది, 4తో డివైడ్ చేస్తాం. 58 లాస్ట్ 2 digits 58 ఉంది కాబట్టి 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 4 19 56 రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 2 squares యూనిట్ ప్లేస్ 4 తీసుకుంటాం. 3 మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 548 ఉంది. 48ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఏం తీసుకుంటాము? 3 power 4 తీసుకున్నాం. 48ని 4తో చేస్తే 4 12 రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 0 వస్తే పవర్ 4 తీసుకోవాలి. 3 power 4 ఎంత అండి? 81 1. ఇప్పుడు ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి. 4 into 1 ఏమవుతుంది? 4 ప్లస్ 3 మొత్తం యూనిట్ ప్లేస్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఇది మన ఆన్సర్. రైట్. ఓకే, లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చూడండి 377 whole power 5299 ఇంటూ 635 whole power 763 ఇంటూ 438 whole power 697 అండ్ కనుక్కోండి. చూడండి మీరు చేసిన తర్వాత వాచ్ చేయండి. ఓకే, చూడండి మీరు ఇక్కడ 7 ఉంది. 7 పవర్ ఎంత అనేది కనుక్కోవచ్చు. యూనిట్ ప్లేస్ ఇక్కడ కనుక్కోవచ్చు, ఇక్కడ కనుక్కోవచ్చు, అండ్ మొత్తాన్ని కనుక్కొని మీరు యూనిట్ ప్లేస్ కనుక్కోవచ్చు. ఇది మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనిస్తే 5 ఉంటే మనకి ఏమవుతుందండి? 5 ఉంటే ఏ పవర్ ఉన్నా కూడా 5 వస్తుంది కదా. ఒక నెంబర్ని 5ని మల్టిపుల్స్ ఆఫ్ 5 ఎట్లుంటాయండి? మీరు గమనిస్తే 5 into 1 5, 5 into 2 10, 5 into 3 15. మీరు గమనిస్తే
ఏమవుతుంది, ఆడ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ 5 అవుతుంది, ఈవెన్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్ 0 అవుతుంది. ఇక్కడ 438 ఈవెన్ నెంబర్ కదా, ఈ 438 అనేది ఈవెన్ నెంబర్ కదా, ఏమైనా రానివ్వండి, యూనిట్ ప్లేస్ 8 రానివ్వండి, 4 రానివ్వండి, 6 రానివ్వండి, 2 రానివ్వండి, ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. సో ఒక 5ని ఈవెన్ తోటి మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ ఏమవుతుంది, 0. ఐ మీన్ ఇట్ ఎండ్స్ విత్ 0 కదా, ఈ 0 తోటి ఎండ్ అయినప్పుడు ఇంటూ ఎనీథింగ్ విల్ ఎండ్ విత్ 0 కదా, సో యూనిట్ ప్లేస్ 0 అవుతుందని చెప్పొచ్చు మనము. మొత్తాన్ని ఇక్కడ యూనిట్ ప్లేస్ అంతా కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5 తోటి ఎండ్ అవుతుంది, ఆడ్ నెంబర్ ఉండాలి, ఇది ఆడ్ అయితే ఆడ్ ఇంటూ 5 ఇంటూ ఆడ్ నెంబర్ అయితే అప్పుడు మనం 5 అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కదా, ఒక నెంబర్ ఈవెన్ అయితే ప్రోడక్ట్ మొత్తము ఈవెన్ అవుతుందంటే 0 తోటి ఎండ్ అవుతుంది, రైట్. ఇట్లా మనము దీనిలో కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా టైం సేవ్ చేయొచ్చు అనమాట. ఇది యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. ఓకే, సో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో 2 డిజిట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి sr.gorentlove@gmail.comకి. అట్లానే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా @srgorenట్లో రీచ్ కావచ్చు. థ్యాంక్ యూ.